ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు రాలో మన సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఇక కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. మన రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుండు. అండ్ అంతే కాదు సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో సాలిడ్ అంటే సాలిడ్ సెగ్మెంట్ జరిగింది. వాళ్ళు మాట్లాడిన ఒక్కొక్క మాట వేరే లెవెల్ అని చెప్పాలి. సో, చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ సెగ్మెంట్ చూడనికి దొరికింది. బ్రాల్ ఏం జరగలేదు. సో, సెగ్మెంటే ఎనఫ్ అనిపించింది వీళ్ళిద్దరి మధ్యలో. ఆ లెవెల్‌లో ఉంది. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన బ్రాన్ బ్రేకర్ రింగ్ సైడ్ నడుచుకుంటూ వస్తాడు. చాలా చాలా కోపంగా వస్తాడు. కామెంటేటర్ టేబుల్ పైన అవన్నీ ఉన్నాయి గదా! ఏసి పడేస్తాడన్నమాట కోపంతో. ఆ చైర్స్ అన్నీ ఇసిరేస్తాడు. అండ్ దాని తర్వాత చెప్తాడు బ్రాన్ బ్రేకర్ చెప్తాడు, "ఆడమ్ పియర్స్ నువ్వు నా రాయల్ రంబల్‌ని నాశనం జేసినావు. అండ్ ఈరోజు నేను నీ రాని నాశనం జేస్తాను" అని చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత ఇక బ్రాన్ బ్రేకర్ రింగ్‌లోకెళ్తాడు. రింగ్‌లోకెళ్ళగానే ఇక పాల్ హేమన్ విజన్ మెంబర్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్‌ని కంట్రోల్ చేస్తారు. "సో, నువ్వు కొంచెం కోప్పడకు. కంట్రోల్‌గా ఉండని కంట్రోల్ చేస్తానని" మన పాల్ హేమన్ మైక్ తీసుకొని చెప్తాడన్నమాట. చూడండి, ఈ ఆడమ్ పియర్స్‌కి అన్నీ తెలుసు. ఆ ముసుగు మనిషి ఎవడో తెలుసు. ఇప్పుడు ఆడమ్ పియర్స్‌కి తెలియకుండా, ఒక జనరల్ మేనేజర్‌కి తెలియకుండా, ఒక సూపర్ స్టారు ఇక్కడ నుండి సౌదీ అరేబియాకి ఎలా ట్రావెల్ చేస్తాడు? అది జనరల్ మేనేజర్‌కి తెలియకుండా. సో, ఆడమ్ పియర్స్‌కి తెలుసు. ఆడమ్ పియర్స్ చెప్తే మంచిగుంటదన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అంతలోనే బ్రాన్ బ్రేకర్ ఆ మైక్ గుంజుకొని, "నేను 3 లెక్క పెడతాను. ఆ 3 లెక్క పెట్టే లోపు ఆడమ్ పియర్స్ నువ్వు నా దగ్గరికి రావాలి" అని మన బ్రాన్ బ్రేకర్ చెప్తాడు. అండ్ అంతలోనే ఈ యాడమ్ పియర్స్ వస్తాడు. స్క్రీన్ సైడ్ వస్తాడనమాట. రింగ్ దగ్గరికి రాడు. స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చుంటాడు. అండ్ సెక్యూరిటీని కూడా తీసుకొస్తాడు మన యాడమ్ పియర్స్. అండ్ చెప్తాడనమాట, "నాకేం తెలవదు. ఆ ముసుగు మనిషి ఎవలో నాకు తెలవదు. అండ్ లాస్ట్‌గా నేను ముసుగు మనిషిని చూసినప్పుడు, ఆ ముసుగు ఎనకాల ఉన్న మనిషి ఎవరో తెలుసా? ఆస్టన్ థియరీ" అని చెప్తాడు. సో, ఆస్టన్ థియరీ అని చెప్పగానే బ్రాన్ బ్రేకర్ కొంచెం షాక్ అయ్యి చూస్తాడు. అండ్ దాని తర్వాత ఆడమ్ పియర్స్ బ్రాన్ బ్రేకర్‌ని ఎక్కిరించేస్తాడు. అంటే నీ రాయల్ రంబల్‌లో ఓడిపోయినావన్నట్టుగా, నీ జాబ్ లేదన్నట్టుగా, కరెక్ట్‌గా లేదన్నట్టుగా ఎక్కిరించేస్తాడు. దాంతో బ్రాన్ బ్రేకర్‌కి కోపం వస్తది. అటాక్ చేద్దామన్నట్టుగా ఎళ్తాడు మన బ్రాన్ బ్రేకర్ రింగ్ దిగి, ఆ సెక్యూరిటీ దగ్గరికెళ్తాడు. అండ్ అంతల్లోనే ఇగ మన బ్రాన్సన్ రీడ్ గూడా వెళ్తాడు బ్రాన్ బ్రేకర్‌ని ఆపడానికి. అండ్ రింగ్‌లోకి ఎల్ఏ నైట్ వస్తాడు. అప్పుడే ఎల్ఏ నైట్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఎల్ఏ నైట్ ఎనకాల నుండొచ్చి మన లోగన్ పాల్‌కి, ఆస్టిన్ థియరీకి చైర్‌తో అటాక్ జేసేస్తాడు. సో, ఇద్దరి పైన అటాక్ జేస్తాడు. అండ్ అది బ్రాన్సన్ రీడ్ చూడగానే ఇగ పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో ఎలియా నైట్ అక్కడి నుండి పారిపోతాడు. అండ్ ఇటు ఆడమ్ పియర్స్ గూడా అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. బ్రాన్ బ్రేకర్ ఏం జేసేది లేక డిసప్పాయింట్‌మెంట్‌తో బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడన్నమాట. సో, ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఎళ్లి ఆడమ్ పియర్స్‌తో మాట్లాడతాడు. సో, బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ బుక్ చేయమని అడుగుతాడు. ప్లీజ్ అని చెప్తాడు. బట్ మన ఆడమ్ పియర్స్ నో అంటాడన్నమాట. ఎందుకు చేయలేవు? నువ్వు జనరల్ మేనేజర్‌వి కదా! నువ్వు అన్నీ చేయగలవని మన ఆడమ్ పియర్స్ చెప్తాడు. నేను చేయలేను. ఈరోజు బ్రాన్ బ్రేకర్ ఇక్కడ ఉండొద్దు. ఈ రాలో ఉండొద్దు. ఎళ్ళిపోవాలి. అండ్ నువ్వే తీసుకెళ్ళాలి. అండ్ అంతే కాదు, బ్రాన్సన్ రీడ్ వర్సెస్ పెంటా మ్యాచ్‌ని ఆఫిషియల్ చేసేస్తున్నా అని మన పాల్ హేమన్‌కి ఆడమ్ పియర్స్ చెప్తాడు. అండ్ ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ జవాన్ ఎవాన్స్ వర్సెస్ ఎల్ గ్రాండే అమెరికానో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ బాగుంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో తెలిసిందే గదా! ఇద్దరు ఎల్ గ్రాండే అమెరికానోళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చీటింగ్ జేస్తారు. అండ్ అప్పుడు రియల్ ఎల్ గ్రాండే అమెరికానో వస్తాడన్నమాట. మన చాడ్ గేబుల్ వస్తాడు. సో, చాడ్ గేబుల్‌ని చూడగానే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని జవాన్ ఎవాన్స్ ఈ మ్యాచ్‌లో గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ ఊసోస్ వస్తారన్నమాట క్రౌడ్ మధ్యలోకి. సో, ఊసోస్ వచ్చి ఏమంటారంటే, సో, మేము నెక్స్ట్ వీక్ రాలో టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయబోతున్నాం. అంటే వీళ్ళకి ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది గదా! సో, నెక్స్ట్ రాలో వస్తదని చెప్తాడు. ఓటీస్ అండ్ అకిరా తొజావాతో మన యూసోస్ ఫైట్ చేస్తారు నెక్స్ట్ వీక్ రాలో. అండ్ అంతే కాదు, సో, మీరు ఎక్నాలెడ్జ్ చేయాలి రోమన్ రీన్స్‌కి 2026 రాయల్ రంబల్‌ని విన్ అయిండు. సో, మీరు ఎక్నాలెడ్జ్ చేయండి. అండ్ ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తారు. అండ్ అంతే కాదు, మన ఊసోస్ ఏమంటారంటే, సో, "నువ్వెళ్లి ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలువు" అని రోమన్ రీన్స్‌కి చెప్తారన్నమాట. అండ్ అంతే, ఎక్కువ ఏం మాట్లాడలేదు మన ఊసోస్. బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి ఒక థీమ్ సాంగ్ ప్లే అయిపోతదన్నమాట. అదెవ్వరిది అంటే ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్‌ది. నేనైతే నిజంగా ఏజే స్టైల్స్ ఏమన్నా వచ్చిందా అని అనుకున్నాను. సో, మామూలు పాపు గాదు. వేరే లెవెల్ పాపొచ్చింది ఆ థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే. బట్ అక్కడొచ్చింది ఏజే స్టైల్స్ గాదు, గుంతర్. సో, గుంతర్ ఏజే స్టైల్స్ థీమ్ సాంగ్‌లో వస్తాడు. అండ్ కొంచెం థీమ్ సాంగ్ ప్లే చేపించి అండ్ మళ్ళా గుంతర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతదనమాట.
సో, ఫ్యాన్స్ రియాక్షన్ జూడాలి. అండ్ మొత్తం ఫ్యాన్స్ అందరూ బూ చేసేసినారు గుంతర్‌కి. అండ్ ఇగ ఫైనల్‌గా గుంతర్ రింగ్‌లోకొస్తారు. మాట్లాడనివ్వరు ఫ్యాన్స్ అందరూ తెలిసిందే గదా! అండ్ ఫైనల్‌గా చెప్తాడు. సో, ఒక గోల్డ్‌బర్గ్, ఒక జాన్ సీనా లాగా ఏజే స్టైల్స్ అంటే నా రింగ్‌లోకొచ్చి నా ముందు నిల్చున్నాడు. ఏమైంది? సో, ఎవ్వరైనా సరే నా ముందొచ్చి నిల్చున్నారనుకో, మీ లెగసీ, మీ లైఫ్ మొత్తం ఎండ్ అయిపోతదని మన గుంతర్ చెప్తాడు. సేమ్ యాజ్ జాన్ సీనా అండ్ గోల్డ్‌బర్గ్ లాగా అని. అండ్ ఇగ అంతలోనే మన డ్రాగన్ లీ వస్తాడనమాట. డ్రాగన్ లీ వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు. కొంచెం అటాక్ చేస్తాడు. అప్పర్ హ్యాండ్ సాధిస్తాడు. బట్ ఏమైతదంటే ఇగ లాస్ట్‌కి స్లీపర్ హోల్‌లో పడేస్తాడు గుంతర్ డ్రాగన్ లీని. అండ్ మళ్ళీ రిఫరీస్ వచ్చి ఆపేస్తారనమాట. అండ్ ఒకటి అనిపించింది. సో, మన గుంతర్ రింగ్‌లోకెళ్ళిన తర్వాత డ్రాగన్ లీ రింగ్ బయట నిల్చుంటాడు. అండ్ మళ్ళొకసారి గుంజుకొని స్లీపర్ హోల్‌లో పడేస్తాడనమాట. అదెలా ఉంటదంటే ఒక ఉరేసినట్టుగా. ఇప్పుడు ఉరేస్తే ఎలా వేలాడతారో ఆ టైప్‌లో స్లీపర్ హోల్‌లో కనెక్ట్ చేసిండు. అది అనిపించింది. అండ్ దాని తర్వాత ఇడిచిపెడతాడు. ఆ స్లీపర్ హోల్ నుండి ఇడిచిపెట్టి గుంతరు బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ వార్ రైడర్స్ రింగ్‌లోకొస్తారనమాట. టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదంటారు. బట్ ఏమవుతదంటే ఓబా ఫేమే వస్తాడు. ఓబా ఫేమే వచ్చి వార్ రైడర్స్ పైన అటాక్ చేసేస్తాడు. సో, ఫుల్ అంటే ఫుల్ పవర్‌ఫుల్‌గా అటాక్ చేసి పడేస్తారు. మన ఓబా ఫేమి వార్ రైడర్స్ పైన. అండ్ నెక్స్ట్ ఫిన్ బాలర్‌ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. సో, ఎన్నో సంవత్సరాలుగా నేనిక్కడ ఫైట్ చేస్తున్నాను. చాలా మందికి రెస్పెక్ట్ ఇచ్చినాను. బట్ నాకు ఆ రెస్పెక్ట్ ఇప్పుడు తిరిగి రావట్లేదు అన్నట్టుగా బాధపడతాడు. అండ్ ఎన్‌ఎక్స్‌టీలో వర్క్ చేసిన దాని గురించి చూపిస్తారన్నమాట. అండ్ టైమ్ వస్తదన్నట్టుగా చెప్తున్నాడు ఫిన్ బాలర్. ఆ డీమన్ వస్తాడన్నట్టుగా. చూద్దాం మరి ఆ డీమన్ వస్తాడా రాడా అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ బెల్లా ట్విన్స్ రింగ్‌లోకొస్తారన్నమాట. సో, మంచి పాపైతే వచ్చింది వీళ్ళిద్దరికీ. అండ్ మధ్యలో కొంచెం బూ కూడా చేసినారు నిక్కీ బెల్లాకి. సో, వాళ్ళొచ్చినారు. సో, మళ్ళీ తిరిగి రావడం హ్యాపీగా ఉందని జెప్తారు. సో, చాలా సంవత్సరాల తర్వాత బెల్లా ట్విన్స్ ఇద్దరు రింగ్‌లో కనిపించినారు. అండ్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏందో జెప్పినారనమాట. సో, వాళ్ళకి టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కావాలంట. వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కావాలంట. సో, నెక్స్ట్ గోలు అదే అన్నట్టుగా చెప్తారన్నమాట. అండ్ మధ్యలో యెస్, యెస్ చాంట్స్ గూడా ఇనిపించినాయి. ఫ్యాన్స్ చాంట్ జేసినారు. అండ్ నెక్స్ట్ పెంటా వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ పక్కన అంటే రింగ్ పక్కన మన ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ గూడా ఉంటారు. సో, వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తారన్నమాట. వాళ్ళ పైన అటాక్ చేసేటప్పుడు రెఫరీకి గూడా దెబ్బ తగులుతది. రెఫరీ కింద పడిపోతాడు. అండ్ దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేయడానికి ఎలియా నైట్ వస్తాడు. సో, ఎలియా నైట్ వచ్చి బ్రాన్సన్ రీడ్‌కి రింగ్ బయట బీఎఫ్‌టీ కనెక్ట్ చేస్తాడు చైర్ పైన. అండ్ ఇగ అక్కడ నుండి పారిపోతాడు. ఆ బీఎఫ్‌టీ కనెక్ట్ చేసి అక్కడ నుండి పారిపోతాడు. ఎలియా నైట్ అక్కడ ఉండడు. ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ ఇద్దరొచ్చి అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. అండ్ ఎలియా నైట్ పారిపోతాడు. అండ్ ఎలియా నైట్ వెనకాలే మన ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ గూడా వెళ్తారు. సో, ఇద్దరెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ బ్రాన్సన్ రీడ్‌నేమో రింగ్ బయట బీఎఫ్‌టీ కనెక్ట్ చేసిండు కదా ఎలియా నైట్. అండ్ పెంటానేమో రింగ్‌లో పడిపోతాడు. అండ్ ఇక్కడ బ్రాన్సన్‌లు రింగ్ బయట పడిపోతాడు. ఇగ రెఫరీ కౌంటర్ చేస్తాడు. అండ్ పాల్ హేమన్ మొత్తుకుంటాడన్నమాట. సో, "నువ్వు కొంచెం ఆగు. వాళ్ళొచ్చి అటాక్ చేసినారు. నువ్వు కౌంటర్ చేయకు" అన్నట్టుగా మొత్తుకుంటాడు. బట్ రెఫరీ ఇనిపించుకోడు. రెఫరీ లేసొచ్చి కౌంట్ చేసేస్తాడు. 10 కౌంట్స్ చేస్తాడు. బ్రాన్సన్ రీడ్ లెవ్వడు. రింగ్‌లోకెళ్ళడు. సో, ఈ మ్యాచ్‌లో గెలిచింది మన పెంటా అన్నమాట. సో, ఇక్కడనే మ్యాచ్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో రింగ్‌లోకొస్తాడన్నమాట. చాలా రోజుల తర్వాత డామ్ రిటర్న్ చేసిండు. అంటే కొంతమంది ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. 'డర్టీ డర్టీ డామ్' అని సాంగ్ గూడా పాడినారు. అండ్ తర్వాత మళ్ళీ బూ జేసినారు. అండ్ నేనిక్కడికి రావడానికి రీజన్ ఒకటే ఒకటి. లివ్ మొర్గాన్ వుమెన్స్ రాయల్ రంబల్‌ని గెలిచింది. సెలబ్రేట్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్తాడు. అండ్ దాని తర్వాత లివ్ మొర్గాన్ వస్తది. లివ్ మొర్గాన్ వచ్చి సేమ్ ఇదే చెప్తదన్నమాట. సో, నేను 2026 వుమెన్స్ రాయల్ రంబల్‌ని గెలిచినాను. అండ్ ఇప్పుడు నేను డెసిషన్ చెప్పాలి. సో, ఇది బిగ్గెస్ట్ డెసిషన్ ఎవరికైనా. సో, నాకు కూడా ఒక బిగ్గెస్ట్ డెసిషన్. అండ్ నేను ఏదో చెప్పకూడదు. నేను ఆలోచించుకొని చెప్తా అన్నట్టుగా లివ్ మొర్గాన్ చెప్తది. అండ్ ఈరోజు జడ్జ్‌మెంట్ డేలోకి వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ వస్తదన్నట్టుగా చెప్తది. ఈరోజు రక్వెల్ రోడ్రిగేజ్ చాంపియన్ అయిపోతది. న్యూ చాంపియన్ అవుతదన్నట్టుగా లివ్ మొర్గాన్ చెప్తది. అండ్ అంతలోనే రక్వెల్ వస్తదన్నమాట. సో, రక్వెల్ వచ్చిన తర్వాత లివ్ మొర్గాన్ కొంచెం హ్యాపీగా అయిపోతది. అండ్ అప్పుడు రక్వెల్ చెప్తది, "నువ్వెందుకని రాయల్ రంబల్‌లో నన్ను ఎలిమినేట్ జేసినావు? నాకు రీజన్ చెప్పు" అన్నట్టుగా రక్వెల్ రోడ్రిగేజ్ లివ్ మొర్గాన్‌ని అంటది. అండ్ అప్పుడు లివ్ చెప్తది, "హే! అది పార్ట్ ఆఫ్ ద గేమ్. అది ఇడిసిపెట్టేసేయ్. అది అయిపోయింది. మనిద్దరం సిస్టర్సు. సో, ఈరోజు నువ్వు చాంపియన్‌షిప్‌ని గెలుస్తావు. నేను నీకు హెల్ప్ చేస్తాను" అన్నట్టుగా ఈ టైప్‌లో కన్విన్స్ చేస్తది. అండ్ అప్పుడు రక్వెల్ రోడ్రిగేజ్ కొంచెం నవ్వుతూ, "సరే గాని నువ్వు ఈరోజు ఇక్కడ ఉండొద్దు. నువ్వు బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపో" అన్నట్టుగా చెప్తది. అండ్ దాని తర్వాత ఇగ లివ్ మొర్గాన్ ఎళ్ళిపోతది. సో, రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ స్టెఫనీ వాకర్ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది.
నార్మల్ మ్యాచ్ గాదు. స్ట్రీట్ ఫైట్ మ్యాచ్. సో, ఫిల్లీ స్ట్రీట్ మ్యాచ్. సో, చాలా చాలా బాగుంది. వెపన్స్ యూజ్ చేసినారు. ఆ ట్రాష్ క్యాన్స్ అండ్ టేబుల్స్, చైన్స్ ఆ గొలుసులు గూడా యూజ్ చేసినారు. అండ్ అంతేకాదు కెండో స్టిక్స్, టేబుల్స్ మామూలుగా లేదు మ్యాచ్ అయితే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మళ్ళీ లివ్ మోర్గన్ అండ్ ఇటు మన రొగ్జెన్ పెరెజ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారనమాట. అయినా సరే మ్యాచ్‌లో ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆళ్ళొచ్చి అటాక్ చేసినా సరే మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ మ్యాచ్‌లో గెలిచింది మన స్టెఫనీ వాకేరెన్. సో, ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉన్నా సరే స్టెఫనీ వాకేరే గెలిచింది. సో, ఎవరైనా మ్యాచ్ చూడకపోతే చూడండి. ఆ లెవెల్‌లో ఉంది. సో, స్టిల్ ఇప్పుడు వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ స్టెఫనీ వాకేర్ అండ్ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత లివ్ మొర్గన్ వచ్చి ఆబ్లివియన్ కనెక్ట్ చేస్తది మన స్టెఫనీ వాకేర్‌కి. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాగబడతది. సో, ఇంకేముంది. సో, మన లివ్ మొర్గన్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తున్నట్టుగా ఒక స్టేట్‌మెంట్ పాస్ చేసింది. అండ్ అంతే ఇక్కడనే ఈళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచెస్‌లో నెక్స్ట్ వీక్ రాలో స్టార్ట్ అవుతాయంట. సో, చూడాలి మరి ఎవరెవరి మధ్య జరుగుతదో. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో ఒక కారొస్తది. ఆ కార్‌లో నుండి మన రోమన్ రీన్స్ వస్తాడనమాట. సో, ఆ కార్‌లో నుండి రోమన్ రీన్స్ దిగి మెల్లగా బ్యాక్ స్టేజ్ నుండి రింగ్ దగ్గరకొస్తాడనమాట. రోమన్ రీన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, రోమన్ రీన్స్ రింగ్‌లోకొస్తాడు. ఆయన ఫ్యాన్స్ మామూలుగా చాంట్ చేయలేదు. అండ్ కొంతమంది సోషల్ మీడియాలో డిస్‌లైక్ జేసినారు గదా! నేను అప్పుడే జెప్పినాను. ఇదంతా ఏం పట్టించుకోకుర్రి. హేట్ వస్తుంది. ఇదంతా ఏం పట్టించుకోకుర్రి. మనోడు ఒక్కసారి రింగ్‌లో అడుగు పెడితే చాలు ఆ హేట్ అంతా కొట్టుకపోతది. రింగు అంటే అక్కడ మొత్తం ఓటీసీ రోమన్ రీన్స్ చాట్స్‌తో నిండిపోతదని చెప్పినాను. ఎగ్జాక్ట్‌గా ఈరోజు అదే జరిగింది. సో, అక్కడ డిస్‌లైక్‌లొచ్చినాయి గదా! ఈరోజు రాలో ఏం జరిగింది మరి? ఓటీసీ అని చాంట్ జేసినారు. రోమన్ రీన్స్ అని చాంట్ జేసినారు గదా! సో, ఒకళ్ళు గాదు స్టేడియం మొత్తం రోమన్ రీన్స్‌కి చాంట్ జేసినారు. అండ్ ఇగ ఫైనల్లీ రోమన్ రీన్స్ మైక్ తీసుకొని చెప్తున్నాడనమాట. సో, అంటే ఈరోజు ఫిలడెల్ఫియాలో జరిగింది గదా! సో, ఎక్నాలెడ్జ్ చేయమని చెప్తాడు. అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేస్తాడు. అండ్ చెప్పాలంటే ఇక్కడ చాలా హైస్ ఉన్నాయి. డౌన్స్ గూడా ఉన్నాయి. సో, నేను ఫస్ట్ టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని నా కూతురు బర్త్‌డే రోజు ఇక్కడే గెలిచినాను. అండ్ నేను లాస్ట్‌గా ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇక్కడే ఓడిపోయినానని గూడా మన రోమన్ రైన్స్ చెప్తాడు. అండ్ అంతేకాదు మన రోమన్ రైన్స్ ఫస్ట్ రాయల్ రంబుల్ గెలిచింది ఇక్కడే. ఫిలడెల్ఫియాలోనే గెలిచిండు మన రోమన్ రైన్స్. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ స్కెడ్యూల్ ఫిలడెల్ఫియాలోనే అయింది. సో, నేనిక్కడికొచ్చినాను. అండ్ ఇంత, ఇంత హిస్టరీ ఉంది గదా! సో, ఇక్కడ గాక ఇంకెక్కడ జెప్పొచ్చు మనం నా డెసిషన్. ఇప్పుడు నా డెసిషన్ చెప్పాలి గదా! సో, ఇప్పుడు మీ హెల్ప్ గావాలన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్ అంటాడన్నమాట. సో, ఇప్పుడు నేను నా ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళాలా? అంటే నేను తయారు జేసుకున్న ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళాలా? అని ఈ టైప్‌లో అంటూ ఉండంగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ జేస్తారు. అండ్ ఇప్పుడు నేను డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఎళ్ళొచ్చు గదా! సో, డ్రూ మ్యాకింటైర్ సైడ్ ఎళ్ళాలా అన్నట్టుగా ఈ టైప్‌లో అంటే ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అనే చాట్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను సీఎం పంక్ సైడ్ ఎళ్ళాలా అంటే సీఎం పంక్ సైడే ఎళ్ళాలి అని అక్కడున్న ఫ్యాన్స్ అందరూ చెప్తారు. డ్రూ మ్యాకింటైర్ వద్దా అంటే సో, అక్కడున్న ఫ్యాన్స్ అందరూ వద్దు అని అంటారన్నమాట. అండ్ అంతలోనే ఇగ సీఎం పంక్ వస్తాడు. సీఎం పంక్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఇంకా పాప్ అయినారు. సో, ఫుల్ చీర్ చేసినారు సీఎం పంక్‌కి గూడా. సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడు. మైక్ తీసుకుంటాడు. రోమన్ రీన్స్ ముందు నిల్చుంటాడు. రోమన్ రీన్స్ ముందు నిల్చొని ఒక్కసారిగా రోమన్ రీన్స్‌ని దాటి కెమెరా దగ్గరికెళ్ళి ఫిన్ బాలర్ గురించి మాట్లాడతాడు. ఫిన్ బాలర్‌కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్ దగ్గర అంటే వెనకాలకొస్తాడు. ముందుకెళ్తాడు గదా! దాటి. సో, మళ్ళీ వస్తాడన్నమాట. ఆయనప్పుడు రోమన్ రీన్స్ చెప్తాడు. "ఏయ్! ఇప్పుడు నువ్వు నా సెగ్మెంట్‌లో వచ్చి నాకు ఇంటరప్ట్ జేసి నువ్వు ఫిన్ బాలర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు" అన్నట్టుగా రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని అంటాడు. అయినప్పుడు ఇగ సీఎం పంక్ ఏమంటాడంటే, "ఇప్పుడు నేను నీకు ఇంటరప్ట్ జేసినానా? నువ్వెక్కడున్నావో తెలుసా? నువ్వు నా షోలో ఉన్నావు. ఇది మండే నైట్ రా. నువ్వు స్మాక్ డౌన్‌కి ఎళ్ళు. ఇది నెట్‌ఫ్లిక్స్. ఇక్కడ నేను చాంపియన్‌ని. ఇది నా షో" అన్నట్టుగా సీఎం పంక్ మాట్లాడతాడు. అండ్ ఇప్పుడేంది? నువ్వు నీ డెసిషన్ చెప్పాలి గదా! సో, అంటే నీ మైండ్‌లో ఏముందో నాకు తెలుసు. నీ మైండ్‌లో ఏ డెసిషన్ ఉందో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. డ్రూ మ్యాకింటైర్ కోసం వెళ్ళు. నువ్వు డ్రూ మ్యాకింటైర్‌తో ఫైట్ జెయి. నువ్వు ఈజీ వేని ఎతుక్కో. ఎత్తుకుంటే నువ్వు ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తావు అన్నట్టుగా ఈ టైప్‌లో రోమన్ రీన్స్‌ని ఎక్కిరించేస్తాడు. అండ్ ఇప్పుడు సీఎం పంక్‌కి చెప్తాడన్నమాట రోమన్ రీన్స్. చూడు డ్రూ మెకింటైర్ నీకంటే 4 రెట్లు గొప్పోడు. సో, నీకంటే 4 రెట్లు బెటరు. అండ్ నువ్వేంది సీఎం పంక్ నువ్వు డ్రూ మెకింటైర్‌తో ఫైట్ చేసినావు గదా! దేనికోసం ఫైట్ చేసినావు? ఆ బ్రేస్లెట్ కోసమా? ఏదో అదిగో అదే ఆ చేతికుంది చూడు నీ బ్రేస్లెట్ కోసం ఫైట్ చేసినావు డ్రూ మెకింటైర్‌తో అని
ఈ టైప్‌లో ఎక్కిరించేస్తాడు. అండ్ అప్పుడు సీఎం పంక్ చెప్తాడు, "నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు. సో, లాస్ట్ టైమ్ డ్రూ మెకింటైర్‌కి నాకేం జరిగిందో నీకు తెలుసు. సో, డ్రూ మెకింటైర్ దాని గురించి వచ్చినాడు. ఆ బ్రేస్లెట్ గురించి వచ్చినాడు. అండ్ అప్పుడు డ్రూ మెకింటైర్‌కి కుట్లు కూడా పడ్డాయి. అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డేంజరస్ ఆఫర్ నాకిచ్చింది. హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌లో ఫైట్ చేయమని. ఆ మ్యాచు ఎంత బ్రూటల్‌గా ఉందో అని మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అంటాడన్నమాట. సో, "నువ్వు ఒకసారే ఫైట్ చేసినావు కావచ్చు. నేను డ్రూ మెకింటైర్‌తో అంటే కంటిన్యూ‌గా కొన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తూనే వచ్చినాను" అని ఈ టైప్‌లో రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ అప్పుడు సీఎం పంక్ ఏమంటాడంటే, "అవునా? నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ఫైట్ చేసి వస్తున్నావా డ్రూ మెకింటైర్‌తో? సరే, నీతో పాటుగా నీ కజిన్స్ ఎంతమంది ఫైట్ చేసినారు డ్రూ మెకింటైర్‌తో? నువ్వు ఒక్కడివే ఫైట్ చేయలేదు గదా! నీతో పాటు నీ కజిన్స్, ఊసోస్ వచ్చి నీకు హెల్ప్ చేసినారు గదా!" అన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని అంటాడు. అండ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో మాటలు ఇంకా పర్సనల్‌గా ఎళ్తాయన్నమాట. సీఎం పంక్ ఏమంటాడంటే, మన రోమన్ రీన్స్ చెప్పిండు గదా! అంటే ఇప్పుడు కొత్త సూపర్ స్టార్స్‌ని క్రియేట్ చేయలేకపోతుండు ట్రిపుల్ హెచ్ అని. సో, ఇండైరెక్ట్‌గా ఆ లైన్‌ని కలిపేసినారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీ నీ షూస్‌ని ఎవరు ఫిల్ చేయలేకపోతున్నారు. నీ స్పాట్‌ని ఎవరు ఫిల్ చేయలేకపోతున్నారని నువ్వు బాధపడుతున్నావు గదా! సో, చూడు, నువ్వు నా నా షూస్‌ని ఫాలో అయిన, నా ఫుట్ స్టెప్స్‌ని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చినావని మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌కి చెప్తాడు. నేను 434 రోజులు చాంపియన్‌గా ఉండే. అప్పుడు నా పక్కన పాల్ హేమన్ ఉండే. అండ్ ఇప్పుడు నువ్వు అది జూసి, నన్ను జూసి సేమ్ నాలాగా పాల్ హేమన్‌ని నీ దగ్గరికి తెచ్చుకున్నావు. నువ్వు లాంగెస్ట్ చాంపియన్‌గా ఉన్నావు. ఎన్ని రోజులు? 1316 రోజులు చాంపియన్‌గా ఉన్నావు గదా! నువ్వు అన్ని రోజులు చాంపియన్‌గా ఉన్నావంటే నువ్వొక బెటర్ చాంపియన్ అని అర్థం గాదు. జస్ట్ నువ్వొక లాంగెస్ట్ విన్నింగ్ చాంపియన్‌వి అంతే. ఒక బెటర్ చాంపియన్‌వి కాదు అన్నట్టుగా సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని అంటాడు. అండ్ అంతే గాదు. ఇప్పుడేంది, నువ్వు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయాలి గదా! సరే, నువ్వు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చెయ్యి. ఎళ్ళిపో. నువ్వు బయటకెళ్ళిపో. నువ్వు పార్ట్ టైమర్ గదా! సో, నువ్వు కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూ‌లో రావు గదా! నువ్వెళ్ళిపో అని రోమన్ రీన్స్‌కి చెప్తాడు. అండ్ అంతే గాదు. నువ్వు పార్ట్ టైమర్‌గా మారిపోయినావు. నేను ఒక ఫైటింగ్ చాంపియన్‌గా మారిపోయినాను. నేను ఈ 3 వారాల్లో 10 ప్రదేశాలు తిరిగినాను. 10 చోట్లకి తిరిగినాను. డిఫరెంట్ సిటీస్‌కెళ్ళి ఫైట్ జేసినాను అని మన సీఎం పంక్ చెప్తాడు. నువ్వు ఒక బెస్ట్ నుండి నేర్చుకున్నావు. నువ్వు ఒక బెస్ట్ నుండి, నా నుండి నువ్వు చాలా నేర్చుకున్నావు. నా అడుగు జాడల్లో వచ్చినవు. అండ్ ఇప్పుడు నువ్వు ఈజీ వే ఎతుక్కుంటే మంచిగుంటది. కానీ నువ్వు నాతో వస్తే మాత్రం బెస్ట్ ఇన్ ద వరల్డ్‌తో ఫైట్ జేయాలనుకుంటే మాత్రం మామూలుగా ఉండదు అని ఈ టైప్‌లో సీఎం పంక్ చెప్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ చెప్తాడన్నమాట. నవ్వుతాడు. ఫస్ట్ నవ్వి, నేను నిన్ను ఫాలో అయినానా? నేను నీ అడుగు జాడల్లో వచ్చినానా? ఇప్పుడు నువ్వు ఈ అన్ని సిటీస్‌కి తిరగడానికి కారణం ఏందంటే, 10 సంవత్సరాలుగా నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూలో లెవ్వు. సో, 10 సంవత్సరాల నుండి నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. అందుకనే నువ్వు అన్ని సిటీస్ తిరుగుతున్నావు. అండ్ నేనిక్కడ ప్రతి చోటు తిరిగినాను. వీళ్ళకి ఎంటర్‌టైన్ చేసినాను. ఈరోజు కంపెనీ ఇలా ఉండడానికి కారణం నేను. అండ్ ఈరోజు నువ్వు 10 సంవత్సరాల తరువాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినావంటే దానికి కారణం నేను అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది? నువ్వు నాకు ఫేవర్ జేసినావని నా దగ్గర నుండి పాల్ హేమన్‌ని లాగేసుకున్నావు. నేను నీకు ఫేవర్ జేసినాను. నువ్వెప్పుడు నీ లైఫ్‌లోనే రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేదు. అంటే డైరెక్ట్‌గా మెన్షన్ జేయరు. ఇండైరెక్ట్‌గా చెప్తారు. నువ్వెప్పుడు రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయలేదు. కానీ నేను నీకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినాను. సో, నేను నీకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినాను. కానీ నువ్వేం జేసినావు? పాల్ హేమన్‌ని లాగేసుకున్నావు. పోడ్‌కాస్ట్‌లోకి వచ్చి మొత్తం అన్నీ నాశనం జేసేసినావు. అండ్ 10 సంవత్సరాల క్రితం నీ ఫ్రెండ్‌తో ఒక పోడ్‌కాస్ట్‌లో కలిసి నా లైఫ్‌ని హార్డ్‌గా చేసేసినావని మన రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ అంతేకాదు, నువ్వొక మ్యానిప్యులేటర్‌వి. నువ్వు మొత్తం మార్చేస్తావు. మనుషుల మైండ్‌ని మార్చేస్తావు. నీకు అనుగుణంగా మార్చుకుంటావు. నువ్వు నా కజిన్స్ మైండ్‌ని బ్రెయిన్ వాష్ చేసేసినావు. అండ్ నువ్వు నా మైండ్‌ని గూడా బ్రెయిన్ వాష్ చేసేసినావు. ఏం జరిగింది లాస్ట్‌గా వార్ గేమ్స్‌లో? నేను నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినాను. అసలు నేను నీకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంది? ఏందది జీబ్రోసా? జీబ్రోస్ ఏందంట వినడానికి చాలా చాలా చెత్తగా ఉందని చెప్తాడు. సో, నువ్వు అందరి మైండ్‌ని మానిప్యులేట్ చేస్తావు. సో, నాకు తెలియకుండానే నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినాను. అంటే చాలా చాలా దరిద్రంగా ఉంది. సో, నేను నీకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత నువ్వు కొంచెం ఎక్స్ట్రాలు చేసినావు. నువ్వు ఎక్కిరించేసినావు. అండ్ నువ్వేదో అనుకున్నావు. అండ్ ఇప్పుడు నేను నీతో ఫైట్ చేస్తాను. ఈ రెసల్ మేనియాలో నేను నీతో ఫైట్ చేస్తాను. అండ్ ఇదేదో నువ్వు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక పెద్ద సూపర్ స్టార్‌వి, ఏదో టాప్ సూపర్ స్టార్‌వి, నువ్వు టాప్ చాంపియన్‌వి అని కాదు. నువ్వంటే నాకు చాలా హేట్.
సో, అందుకోసమే నీతో ఫైట్ జేస్తాను అని మన రోమన్ రీన్స్ చెప్తాడు. అండ్ దీనికంటే ముందు మన సీఎం పంక్ గూడా అంటాడు. అండ్ ఇప్పుడు నువ్వు ఫ్యాన్స్‌ని అడుగుతున్నావు గదా! సో, ఇప్పుడు నువ్వు డ్రూ మ్యాకింటర్‌తో ఫైట్ జేయొచ్చు గదా! అంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ నో అని జెప్తారు. ఈ డ్రూ మ్యాకింటర్ పేరు తీస్తే చాలు ఫ్యాన్స్ ఎప్పుడైనా నో అంటారు. సరే ఇప్పుడు చెప్తున్నాను మీరు వినండి. కరెక్ట్‌గా వినండి. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ రోమన్ రీన్స్ ఇదెలా ఉంటదని ఫ్యాన్స్‌ని అడుగుతాడు. నో అంటారనమాట. అండ్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ అంటే యెస్ అంటారు. అండ్ ఇగ ఎండింగ్‌లో మన రోమన్ రీన్స్ గూడా ఐ హేట్ యూ నేను నీతో ఫైట్ జేస్తా అని గూడా రోమన్ రీన్స్ చెప్పిండు. సో, ఇంకేముంది అంటే ఆఫిషియల్‌గా మ్యాచ్ కార్డ్ ఇది ఏం సెట్ అవ్వలేదు. రోమన్ రీన్స్ చూజ్ చేసుకున్నాడు. డెసిషన్ చెప్పేసిండు సీఎం పంక్ అని. సో, చాలా అంటే చాలా పర్సనల్‌గెళ్ళింది. అండ్ ఇక్కడ సీఎం పంక్ షీల్డ్‌ని గూడా మెన్షన్ జేషిండు. సీఎం పంక్‌కి అండ్ షీల్డ్‌కి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో, షీల్డ్ రావడానికి మెయిన్ రీజను సీఎం పంక్ షీల్డ్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేసిండు క్రియేటివ్ స్టోరీ లైన్‌లో. అండ్ ఇగ దాని తర్వాత ఎండింగ్‌లో మన రోమన్ రీన్స్ చెప్తాడన్నమాట. నువ్వంటే నాకు ఎప్పుడు హేటు ఉంది. సో, అందుకోసమే నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వ్రస్సల్ మేనియాలో నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేస్తావు. నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేసేలా నేను చేస్తా అని మన రోమన్ రీన్స్ చెప్తాడు సీఎం పంక్‌కి. ఇంకేముంది రింగ్ దిగిగా బయటకి ఎళ్ళిపోతాడు. ఇక్కడ ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోయింది. రోమన్ రీన్స్ సీఎం పంక్‌ని చూజ్ చేసుకుండు. సో, వ్రస్సల్ మేనియాలో ఈళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతది. అంటే అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా ఈ వీడియో చేసే టైంకి. కానీ మనం ఫిక్స్ అయిపోవచ్చు. రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పిండు గదా! నేను నిన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా అని. సో, సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ వ్రస్సల్ మేనియాలో జరుగుతది. అది నైట్ 1 నైట్ 2 అనేది ఇంకా ఏం క్లారిటీ లేదు. సో, చాలా టైం ఉంది దానికి. సో, ఇప్పుడు మళ్ళీ రోమన్ రీన్స్ మాయమైపోతాడు గావచ్చు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని వస్తాడా? లేదంటే కంటిన్యూగా వస్తాడా? అనేది ఏది క్లారిటీ లేదు. సో, క్లారిటీ వచ్చిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, ఇక్కడే ఈరోజు అయిపోయింది. మీకెట్లా అనిపించింది? సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.